ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఓం రంగనాథాయ నమో నమః. ఓం విష్ణురూపాయ నమో నమః. అమ్మయ్యా. హలో మేడం. హలో సాయి, ఎలా ఉన్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. లాస్ట్ వీక్ నువ్వు సాల్వ్ చేసిన మార్కెట్ నై మిస్టరీ స్టిల్ నౌ ట్రెండింగ్లో ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ సాయి, నేను నీకు ఒక టాస్క్ ఇవ్వబోతున్నా. చెప్పండి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన ఒక దేవాలయంలో ఒక పెద్ద పాము తిరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. రాత్రి వేళల్లో ఆ ప్రాంతం వాళ్ళు చుట్టుపక్కలకు వెళ్ళడానికి చాలా భయపడుతున్నారు. అదేంటనేది నువ్వు కనుక్కోవాలి. ఫైన్. ఇంతకీ ఏ ఊరు మేడం? పులివెందుల దేవాలయం, శ్రీ రంగనాథ స్వామి టెంపుల్. ఐ హోప్ డెఫినెట్లీ నువ్వు ఈ మిస్టరీని ఛేదిస్తావని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఓకే మేడం, ఇప్పుడే బయలుదేరుతున్నా. ఓయ్ ఇటురా. ఓం రంగనాథాయ నమో నమః. ఓం విష్ణురూపాయ నమో నమః. సూర్యాస్తమయం అవుతుంది కదా, ఈ గుళ్ళోకి వెళ్ళడం నిషేధం అని నీకు తెలీదా? అదే ఎందుకో తెలుసుకుందామని వెళ్తున్నాను. అంటే నువ్వు నాస్తికుడివా? నాస్తికుని కాదు, కానీ దేవుడి మీద నమ్మకం ఉండి కూడా మూఢనమ్మకం లేని వ్యక్తిని. అనంత పద్మనాభ స్వామి గుడి గురించి నీకు తెలుసు అనుకుంటా. అందులో 5 గదులు తెరిచారు, 6వ గది తెరవలేకపోయారు. కోర్టు కూడా 6వ గది తెరవకూడదని ఆర్డర్ పాస్ చేసింది. కొన్ని దానికి ఆధారాలు ఉండవు, నమ్మాలి, అదే నమ్మకం. సరే, గుడి కథ అడుగుతున్నావు కదా, చెప్తా విను. చెప్పండి. పూర్వం రామానుజాచార్యుల వారు వైష్ణవ జయాత్ర చేసుకుంటూ ఉండగా ఒకరోజు రాత్రి స్వామి రామానుజాచార్యుల స్వప్నంలోకి వచ్చి, అలాగే రైల్వే కొండాపురం దగ్గర ఉన్న పెద్దరంగడు చిన్నరంగడు స్వప్నంలోకి వచ్చి స్వామి ఒక బావిలో ఉన్నాడని, ఆ బావిలో నుంచి స్వామిని బయటకు తీసి పులివెందులలో ప్రతిష్ఠించమని చెప్తాడు. అదేవిధంగా పెద్దరంగడు చిన్నరంగడు స్వామిని కనుక్కొని ఆ బావిలో ఉన్న స్వామిని తీసుకొని వచ్చి రామానుజాచార్యుల వారి చేతుల మీదుగా పులివెందులలో ప్రతిష్ఠిస్తారు. రామానుజాచార్యుల వారు తన శిష్యుల్లో ఒకరిని స్వామికి పూజ చేసేవారిగా నియమిస్తారు. ఆయనకు పరకాయ ప్రవేశం తెలుసు. ఆ పరకాయ ప్రవేశం ద్వారా ఆయన ఆత్మ పక్షిలోకి వెళ్ళి స్వామికి వివిధ పూలతో పూజ చేస్తూ ఉన్నది. అది తెలుసుకున్న మహారాజు ఆయన దగ్గర నుంచి పరకాయ ప్రవేశ విద్యను నేర్చుకుంటారు. అలా ఇద్దరు 2 పక్షుల్లోకి పరకాయ ప్రవేశం చేసి విహరిస్తూ ఉండగా స్వామి పూజ కోసం సిద్ధుడు వచ్చేస్తాడు. కానీ మహారాజు మాత్రం రాడు. సిద్ధుడు మహారాజును ఒప్పించుకొని వచ్చిన సమయానికి వాళ్ళిద్దరూ మరణించారనుకొని ఊరి ప్రజలు వారి దహన సంస్కారాలు చేస్తారు. ఆ సమయంలో ఆ సిద్ధుని ఆత్మ ఒక మహాసర్పంలోకి ప్రవేశిస్తుంది.
అలాగే స్వామి పూజ చేస్తూ ఆ గుడిలో ఉండిపోయింది. కాలక్రమేణా శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ గుడి మళ్ళీ దేవరాయలు పునర్నిర్మాణం చేపట్టాడు. ఇది శ్రీ రంగనాథ స్వామి గుడి విశిష్టత. ఇక ఆ సర్పం గురించి అది అందరికీ కానరాదు. అది కానవచ్చిన వారు మాత్రం పుణ్యాత్మ. సో ఇప్పుడు ఈ పాము, ఈ చిలుక, ఈ రాజు ఇదంతా నిజమంటారా? కృష్ణదేవరాయలు కట్టిన వరకు ఓకే, అది కొంచెం నమ్మేట్టుగానే ఉంది. కానీ ఈ పాము రావడం, ఈ గుడిని చుట్టూ తిరగడం ఇప్పటికీ నమ్ముతున్నారా? సరే, నిజం తెలుసుకోవాలని చెప్పి నీకుంటే ఈరోజు వెళ్ళి బాగా ఆలోచించు. నేను చెప్పిన కథని మూఢనమ్మకంతో కాదు, నమ్మకంతో ఒకసారి గుర్తుకు తెచ్చుకో. తర్వాత కూడా నీకు ఇంకా ప్రశ్నలు మిగిలుంటే రేపు ఇక్కడికి రా, నేను ఇక్కడే ఉంటాను. సరే, రేపే కలుద్దాం. ॐ रङ्गनाथाय नमो नमः। ॐ विष्णुरूपाय नमो नमः। ॐ आदिशेषाय नमो नमः। ॐ सर्परूपाय नमो नमः। ॐ पद्मनाभाय नमो नमः। ॐ नमो नारायणाय। ॐ रङ्गनाथाय नमो नमः।